మనకేమన్నా కావాల్సి ఉంటే ఎలా వైద్య సహాయం తెలియజేయాలని మీరు చేయగలం. అపోలోలో మొట్టమొదటి నేను అపోలో హాస్పిటల్ మెడ్రాస్లో మొదలుపెట్టినప్పుడు మా కోరిక ఏమంటే ప్రపంచంలో ఎలాంటి వైద్యం ఉందో అది మన వారికి అందజేయాలి అని ప్రారంభించాం. మీకు అందరికీ తెలుసు అప్పుడు హార్ట్ పేషెంట్ కోసం అది మొదలుపెట్టాం. హార్ట్లో ఇప్పటికీ 1,57,000 ఆపరేషన్ చేసినాం. 99% సక్సెస్ రేట్. హైదరాబాద్ ఆపరేషన్లో 100% అయింది 2 సంవత్సరాలు సక్సెస్ రేట్. అలాంటి అది హార్ట్లోనే కాకుండా అన్ని కంప్లీట్ సూపర్ స్పెషాలిటీస్ హార్ట్ కానీ క్యాన్సర్లో కూడా ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ ఉందో, ప్రపంచంలో ఎలాంటి వైద్య సహాయాలు ఉన్నాయో అవన్నిటి హార్ట్ కానీ క్యాన్సర్ కానీ ఆర్థోపెడిక్స్ కానీ టెక్నాలజీ వల్ల మా డాక్టర్స్ ట్రైనింగ్ వల్ల ఇప్పుడు పెద్ద టెక్నాలజీ తెప్పించచ్చు. ప్రతి ఒక్క టెక్నాలజీ అపోలో ఫస్ట్ తెచ్చింది. ఫస్ట్ సిటీ కంట్రీలో అపోలో మొదలుపెట్టింది. అపోలో హాస్పిటల్ మొదలైనప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ నోవాలిస్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఫస్ట్ ప్రోటాన్ ఈ 3 బిలియన్కు ఈ పక్క దేశాలకు ఎక్కడ ప్రోటాన్ లేదు. అది 400 crores కాబోతుంది. అలాంటి సదుపాయాలు టెక్నాలజీస్ కంటిన్యూస్గా తెస్తున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ఏమంటే మమ్మల్ని నమ్ముకున్న వారికి ఆ మొదటి రోజు ప్రామిస్ వరల్డ్లో వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ విల్ బ్రింగ్ టు అవర్ పీపుల్. అలాంటి ఇదేంటే దానివల్ల మా డాక్టర్స్ కూడా ఇంత గ్రేట్ సపోర్ట్, వాళ్ళ స్కిల్స్ అండ్ అవుట్కమ్స్. ఈరోజు ఈఐసియు టెక్నాలజీ మీరు చూశారు. ఈ ఈఐసియు వల్ల ఒక రిమోట్ విలేజ్లో ఒక పేషెంట్ సడన్గా సీరియస్ ప్రాబ్లం ఉంటే ఈ కనెక్టివిటీ ఉంటే ఈ ఎక్స్పర్టీస్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ మా విలేజ్ అరగొండకు హాస్పిటల్లో ఏఐసి ఒకటి పడితే ఈ హైదరాబాద్ డాక్టర్స్ కానీ మెడ్రాస్ డాక్టర్ కానీ ఢిల్లీ డాక్టర్ కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు పేషెంట్కి ఏం ప్రాబ్లం ఎలాంటి మేనేజ్ చేయాలి అనే సదుపాయాలు ఉంటుంది. ఇది టెక్నాలజీ ఇప్పుడు 3G 4G బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ వస్తుంటే దాంతో కూడా మేము ఈ ఈఐసియు ఇప్పటికీ 50 ఉన్నాయి. తొందరలోనే అన్ని ప్లేసెస్కు కనెక్షన్ ఇచ్చేయాలని మేము ఇచ్చేస్తున్నాం. దీంతో ఫిలిప్స్ ఈ టెక్నాలజీ తెచ్చింది కాబట్టి వారితో మాకు ఒక అరేంజ్మెంట్ పెట్టుకొని కాస్ట్ ఎక్కువ కాకుండా టెక్నాలజీ ఉండొచ్చు. టెక్నాలజీ ఉంటే మన దేశానికి కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వాడికి కొంత ముందర చెప్పినాను, హార్ట్ పేషెంట్ మేము ఫస్ట్ $3,000 ఛార్జ్ చేసినాం. 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ రేట్ 90% నుంచి 99% చేసినాం. చేసిన తర్వాత మా కాస్ట్ $3,000 కాదు, 30 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్లో 30,000 ఉండాలి. లేదు, ఇప్పుడు హార్ట్ పేషెంట్ $2,500. అలా కంటిన్యూస్గా న్యూ ఇన్నోవేషన్స్, న్యూ టెక్నాలజీ, డాక్టర్స్ ఎక్స్పర్టీస్ దీనివల్ల చేస్తున్నాం. అదే మాదిరి ఈఐసియు అపోలో హాస్పిటల్కే కాదు దేశానికే ఈ టెక్నాలజీ చాలా ముఖ్యంగా ఉంటుంది. మేము అందరికీ ఎవరెవరికి తోడ్పడి ఈ కనెక్షన్స్ ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయాలంటే దానికి మా టీం రెడీగా ఉన్నారు. మాకు ఒక సంతోషం ఏమంటే నంబర్ ఆఫ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నారు అపోలోలో. ఆ స్పెషలిస్టే కాకుండా మిగతా స్పెషలిస్ట్ సడన్గా వాళ్ళకు ఒక నెఫ్రాలజీ ప్రాబ్లం అనుకోండి, నెఫ్రాలజిస్ట్ అవైలబుల్. న్యూరాలజీ ప్రాబ్లం ఉంటే న్యూరాలజీ స్పెషలిస్ట్ ఇవన్నీ ఉన్నారు. కాబట్టి ఏఐసియు చాలా చక్కగా 100% హెల్ప్ అపోలో హాస్పిటల్ మెయిన్కే కాదు డిస్టెన్స్లో కూడా ఇది ఇవ్వగలిగింది. దీనివల్ల ఒక ముఖ్యమైన ఏమంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ రోజు 10-20 మంది పేషెంట్స్ క్రిటికల్ కేర్కు అడ్మిట్ అవుతున్నారు. ఇది కొంచెం చాలా తగ్గించేసేది.
ఎందుకంటే ఈ ఏఐసియు వాళ్ళ దగ్గర ఉంటే చిన్న హాస్పిటల్లో కానీ ఒక మంచి నర్సింగ్ హోమ్లో కానీ ఇది ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి 99% పేషెంట్స్ డి నాట్ ట్రావెల్. దానివల్ల ఇమీడియట్ ట్రీట్మెంట్ అవుతుంది, వాళ్ళ ఖర్చు తగ్గుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ that today we brought this technology. We have continuously to work to see that Apollo delivers the best care. Whatever is available anywhere in the world, we want to give it to our people. That was my promise, and we continuously carried in every single hospital, not only in Hyderabad, big cities. The other day we opened a hospital in Nasik. I was so happy. You know, the technology, the layout, the team members there. I told them this hospital in Nasik could be in Hyderabad, it could be in Delhi, it could be in New York, or it could be in London. That's the wonderful thing that we are doing, because we are a group who speak to each other to give the best outcomes. For that we have, we bring not only technology, we put people behind the technology to be able to give the very best for our people. I'm a very happy man, but then the country is facing a serious problem with the 21st century challenges. That you must tell people. There is one, the new thing which is threatening this part of the world is what's called the NCDs. NCDs are non-communicable diseases. Diabetes, heart, cancer, infections. ఈ నాలుగుట్లోనూ మాకు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. మాకు వద్దండి ఈ గోల్డ్ మెడల్స్. I would like to throw these gold medals. So for that, Apollo is already making several efforts, not only to improve our care in diabetes management without disease, or great care in heart and cancer and infections, but we want to participate with people. They must understand. They must come early, to go to their doctors early, get a checkup early done, and then prevent. Because this disease is affecting, the 30-year-olds are getting heart attack, 45-year-olds are getting strokes. This was never there. But these NCDs are, 35 million people are dying every year from NCDs. And the cost is going to be prohibitive cost. Leave alone the cost. What about the family member who lost their dear ones? If they lose the family and even the country. This is what I would like to tell. Our government is doing a number of things in healthcare. We have a very dynamic health minister and a dynamic prime minister who promise that they will do everything for these NCDs. But media can play a very significant role in asking people to look after themselves. This is what, God has given a great gift in our body. I call you, all of you say the body is priceless. One day I will tell you what the price is. Before that, let the people know that they must also look after their health. Then we are all there. Apollo Hospital is there. We have wonderful hospitals in the country and great doctors. So what I believe is, India, Prime Minister is thinking of saying India should become attract tourist destination. But what I am saying is, India can become the global healthcare destination. Because of our doctors, our hospitals which are doing, not just Apollo, all the wonderful hospitals that we have in this city and across the country are delivering world-class care at 1/10th of the cost, sometimes 1/20th of the cost. So I think already 125 country people are coming. I hope they will encourage this, and you will all help us to reach people, not only here. Tell the people around the world that Indian doctors, Indian hospitals can give the very best care for them, and tell the people that there is a huge threat of NCDs. They must participate in looking after themselves, and we'll help them. Thank you.